హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఎస్ఎల్ డిజైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చి 31 సైజ్ అనమాట. 31 సైజ్ అంటే పెద్ద బ్లౌజ్ ఏం కాదు, ఓకే నార్మల్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ అండ్ డ్రాప్ నెక్ బ్యాక్. ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్ రౌండ్ అండ్ దీనికి మొత్తం బ్యాక్ ఫ్రంట్ వచ్చి కట్ వర్క్ ఇమ్మన్నారనమాట ఈ కస్టమరు. 31 సైజ్ అనేసరికి చిన్న బ్లౌజే కానీ కుట్టడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుందండి, కట్ వర్క్ కాబట్టి. సో టైం అంతా మనకు అక్కడ తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ క్లోజింగ్ ఉండాలి, బ్యాక్ ఓపెన్ ఉండాలి. అందుకనే ఓపెన్ ఉండే సైడ్ నా సైడ్ తీసుకున్నాను. మెజర్మెంట్ వచ్చి 13 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ లెంత్. సో కింద లైన్ వదిలేసి పై లైన్ నుంచి పైకి 13 ఇంచెస్ మార్క్ వేసుకొని ఆ పైన ఖర్చుకి ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి షోల్డర్ వచ్చి 6.7 తీసుకోవాలి. తన షోల్డర్ వచ్చి 13 పాయింట్ చేంజ్ ఎంతో వచ్చింది. దానికి కొంచెం ఒక పావు ఇంచు 2 లైన్స్ అలా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చి 6.75 వచ్చి షోల్డర్ తీసుకున్నాను. అండ్ సెకండ్ లైన్ నుంచి 1 ఇంచ్కి మార్క్ వేసుకొని 1 ఇంచ్కి హాఫ్ ఇంచ్కి లైన్ వేసేసుకోవాలన్నమాట. సో అంటే మొత్తం వచ్చి 4 లైన్లు వస్తాయి. ఓకే, ఇది వచ్చి క్రాస్ వస్తుంది, అంటే షోల్డర్ డ్రాపింగ్ ఉండదు. ఓకే, ఎలా తీస్తున్నా మీకు ఇప్పుడు తెలుస్తుంది, షోల్డర్ ఎలా కట్ చేస్తున్నా స్లోప్లో. ఓకే, అండ్ నెక్ వచ్చి 3 ఇంచెస్ అండ్ నెక్ డౌన్ వచ్చి 1.5 ఇంచ్ ఇచ్చాను. అది వచ్చి హై నెక్ కాబట్టి అంత సరిపోతుంది ఇవిడికి. సో 3 ఇంచెస్కి మార్క్ వేసేసుకొని ఇలా అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి కింద మార్క్ వేసేసి టోటల్ నెక్ ఎంత కావాలన్నది అనేది చూసుకోవాలి. టోటల్ నెక్ వచ్చి 9 ఇంచెస్ ఎక్కడ నుంచి, సెకండ్ లైన్ నుంచి. ఇప్పుడు ఇక్కడ 1 మార్క్ వేసిన దగ్గర నుంచి ఇది ఈవెన్గా పెట్టేసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసేసుకొని లైన్ వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కిందది మొత్తం ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగం ఇంచుకి ఒక సగం ఉన్నదానికి మార్క్ వేసుకోవాలి. వేసుకొని దానికి డ్రాప్ అనేది డ్రా చేసేసుకోవాలన్నమాట. కర్వ్ స్కైల్ తీసుకొని ఈ విధంగా. అంటే 6 ఇంచెస్ వచ్చింది, 6లో హాఫ్ తీసుకుంటే 3 దగ్గర మార్క్ వేసేస్తే ఏమవుతుందంటే డ్రాప్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ అదే షోల్డర్ ఇప్పుడు ఆమ్ రౌండ్ కింద తీసుకోవాలి కదా. సో షోల్డర్ ఎంత ఉందో ఆమ్ డౌన్ కూడా అంత తీసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఈ రకంగా మార్క్ వేసేసుకోవాలి. ఆమ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే సెకండ్ లైన్ నుంచి కిందకి తీసుకున్నాను అనమాట. ఓకే, చెస్ట్ వచ్చేసి 7.7 ఆవిడది, అంటే 31 ఇంచెస్ తంది చెస్ట్ కాబట్టి దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 7.7 వస్తుంది. ఓకే, అండ్ వెస్ట్ వచ్చేసి 6.6, 1 ఇంచు డాట్స్కి అండ్ 1.5 ఇంచు ఖర్చుకి సరిపోయింది. సో ఇప్పుడు చూసుకోవాలి వచ్చిందా లేదా. 7.7 తనది వచ్చి 7.7 అనమాట ఆమ్ రౌండ్. సో రావట్లేదు అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపేసుకొని మళ్ళీ కొలుసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్, ఎందుకంటే హై నెక్ అన్నప్పుడు మనకి ఫుల్ రౌండ్ ఒక్కోసారి కుదరవు కొన్ని బ్లౌజెస్కి. అప్పుడు ఏం చేయాలి, ఆమ్ డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని ఆ తర్వాత 7.7 7.8 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట చెస్ట్ వరకు. సో ఈ రకంగా ఒక హాఫ్ డౌన్ దింపుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి కింద లైన్ నుంచి 6.8 or 6.7 వచ్చినా చాలు. సో 7.8 వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో 7.7 వచ్చేసింది. థర్డ్ లైన్ నుంచి నెక్ దగ్గర పై ఉన్న లైన్కి ఒక మార్క్ వేసేసుకోవాలి. అండ్ డౌన్ నుంచి అక్కడ ఖర్చు దగ్గర ఉన్నది ఒక మార్క్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్లోప్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నెక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది షోల్డర్ మీద అనమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండకుండా బ్యాక్ సైడ్ కనిపించడానికి కోసం వీల్ మార్కర్ వాడతాం అనమాట. ఈ విధంగా ఈ అన్ని రకాలుగా మార్క్ వేసేసుకోవాలి. ఇది నా ఐడియా అనమాట. ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక మార్క్ వేసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. సో ఈ రకంగా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్. ఓకే, కింద నుంచి చూస్తే అంటే థర్డ్ లైన్ నుంచి చూస్తే 6.7, కింద లైన్ నుంచి చూస్తే కింద లైన్ నుంచి చూస్తే 6.7, పైన చూస్తే 7.2. ఇలా ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి మీరు మళ్ళీ. ఓకే, నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ అండ్ నెక్ డౌన్ వచ్చేసి 1.5, ఇది వచ్చి 6, దీనిలో హాఫ్ తీసుకున్నాను 3. ఈ రకంగా చూసుకోవాలి మీరు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ఎవరికి ఏం డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత
ఇట్లా కట్ వర్క్ ఇమ్మన్నారు వాళ్ళు మనకి. సో టోటల్ కట్ వర్క్ వస్తుంది, డ్రాప్ వస్తుంది, మొత్తం డ్రాప్ వస్తుంది, పైన హై నెక్ దగ్గర ఉన్న ప్లేస్లో కూడా వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ వచ్చి ఇది వచ్చి చూడండి 13 ఇంచెస్ కదా, 13 ఇంచెస్ ఖర్చులు లేకుండా 13 ఇంచెస్ వేసేసుకున్నాము. అయితే పైన ఒక ఖర్చు కింద ఒకటి ఖర్చు మొత్తం కలిపి 14 ఇంచెస్ బ్లౌజ్ ఇది ఫ్రంట్. అంటే బ్యాక్ కూడా 14, అంటే 1 ఇంచ్ మొత్తం ఖర్చుకి వెళ్ళిపోతుంది కుట్లకి. సో 13 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. సో ఇది 14 ఇంచెస్ చూసుకున్నాం. 14 ఇంచెస్ అంటే 1 ఇంచ్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపుకోవాలి. హాఫ్ ఇంచ్ కింద వేసేసుకున్నాం. ఓకే, ఆ నెక్ విడ్త్ యాజ్ ఇట్ ఈస్గా 3 ఇంచెస్ వేసేసుకోవాలి. షోల్డర్ 6.7 వేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. అయిపోయింది. సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా దింపేసాం మనం కిందకి. సేమ్ 1 ఇంచ్కి మార్కి, హాఫ్ ఇంచ్ మార్కి, టోటల్ 4 లైన్స్ వేసేసుకున్నాం. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద నుంచి చెక్ చేస్తే అంటే సెకండ్ లైన్ అంటే థర్డ్ లైన్ అండ్ లాస్ట్ ఫోర్త్ లైన్ నుంచి చెక్ చేస్తే 6.7, థర్డ్ లైన్ నుంచి చెక్ చేస్తే 7.2 వస్తుంది. ఓకే, ఈ విధంగా చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టైనా కట్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు బ్యాక్ ఎలా చేస్తారో ఫ్రంట్ కూడా అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కరెక్ట్గా అయితే వచ్చేసింది మార్క్ మనకి. ఓకే, ఈ విధంగా వేసేసుకున్నాం. టోటల్గా ఈ విధంగా వచ్చేసింది. చూసారు కదా రౌండ్ అలా యాజ్ ఇట్ ఈస్గా. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. అంటే హాఫ్ ఇంచ్ దింపుకున్నాం కదా బ్యాక్ సైడ్, అది అంతే యాజ్ ఇట్ ఈస్గా. సో ఇది వచ్చి 7.7 చెస్ట్ వచ్చేసింది. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చి పైనుంచి కిందకి ఎంత తీసుకోవాలి అంటే 9.2 వస్తుంది సెంటర్ డాట్ ప్లేస్. ఓకే, విడ్త్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పైన ఎలా తీసుకున్నామో కింద తీసుకొని దానికి ముందు ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసేసుకోవాలి. వేసేసుకొని అక్కడ నుంచి మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే కింద లైన్ నుంచి కింద చెస్ట్ దగ్గర లైన్ పెట్టి దాంట్లో 50% ఎంత వచ్చిందో దానికి ఒక మార్క్ వేసేసుకోండి. అక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చేసుకోండి, సరిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. చిన్న బ్లౌజ్ అండి, చాలా చిన్న బ్లౌజ్ ఇది, అందుకని ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి 2 మార్క్స్ వేసుకొని 2 ఇంచెస్కి మార్క్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్కి మార్క్ వేసేసుకోండి. 1.5 వేసుకోండి. అక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత దానికి జాయింట్ చేసేసుకోండి. 2 ఇంచెస్కి మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడికి జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. అక్కడ నుంచి టోటల్ 11.1 లైన్కి వచ్చేసింది. సో ఇక్కడ క్రాస్ కూడా అంతే రావాలి, ఎందుకంటే అక్కడ నుంచి మనం కటింగ్ చేస్తాం కదా, అక్కడ నుంచి చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం. సో 11.1 ఆర్ 2, సో 11.1కి మార్క్ వేసేసుకోండి అక్కడ. సో కిందకు వచ్చింది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కిందకు వచ్చినా ప్రాబ్లం లేదు మీకు, అక్కడ ఏం టెన్షన్ లేదు. అదేం చేయాలంటే మనం బ్లౌజ్ది ఎలా ఉందో లైన్ అంటే సైడ్ జాయింట్ ఎలా వస్తుందో ఎక్కడ వస్తుందో అక్కడికనేది ఇక్కడ నుంచి అక్కడికి కలిపేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, దీనికి ఫాలో అవ్వాలి, భయపడక్కర్లేదు. ఏది కానీ భయపడక్కర్లేదు, మేనేజ్ చేసేయచ్చు ఈజీగా. మళ్ళీ ముడతలు ఉగ్గులు కూడా రావు. నేను చాలా మటుకు మీకు చాలా వీడియోస్లో పెట్టాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది. తర్వాత నేను ఒక బాడీ కేస్ కూడా చూపించాను మీకు బ్లౌజ్ ఎలా వచ్చాయో, ఉగ్గులు అయితే ఎక్కడా రాలేదు. కొన్ని పిక్చర్స్ అయితే పెట్టాను, చూడండి మీరు ఒకసారి. ఓకే, ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి పైకి ఫ్రంట్ క్రాస్గా లైన్ వేసేసుకోండి, సరిపోతుంది. సో థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఒక మార్క్ వేసుకొసుకోండి. క్రాస్ కట్ చేస్తాం కాబట్టి షోల్డర్ ఎంత బాగా కూర్చుంటుందంటే అంత బాగా కూర్చోాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 ఇంచ్ డౌన్ అయితే కంపల్సరీ తీసుకోండి మీరు, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అయితే.
సో ఈ ఫ్రంట్ కూడా మనకి కట్ వర్క్ అడిగారు, ఇలా కట్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ నెక్ కూడా ఈ రకంగా కట్ వర్క్ కట్ చేసుకోవాలి. అది నేను ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పేపర్ అనేది స్టిక్ చేసేసుకొని ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి. అది కూడా వీడియో ఉంది, అది కూడా నేను వీడియో చేసి పెడతాను మీకోసం నేను. ఎవరికైనా ఈ బ్లౌజ్లో ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కస్టమర్ వచ్చి చాలా సన్నగా ఉంటారండి, చాలా చాలా సన్నగా ఉంటారు. మామూలుగా పెద్ద ఏజ్ ఏం కాదు, చిన్న పాపనే. సో తనకైతే ఈ బ్లౌజ్ చాలా చాలా నచ్చింది, చాలా బాగా వచ్చింది కూడా. ఫిట్టింగు చాలా బాగా కుదిరింది బ్లౌజ్ అయితే. సో మెజర్మెంట్స్ అనేది ఎప్పుడు తీసుకున్నా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మాత్రం కరెక్ట్గా తీసుకున్నాక కటింగ్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. నాకైతే ఆది బ్లౌజ్ కంటే బాడీ మెజర్మెంట్స్ అయితే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో మనకు తెలియదండి. అందుకని నేను ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనుకుంటే నాకు అదొక కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే ఎలా తీసుకున్నానో అలా యాజ్ ఇట్ ఈస్గా నేను పెట్టి కట్ చేయగలను అనమాట. సో కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు అదే మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, అదొక ఫోబియా ఉండిపోతుంది. ఆ బ్లౌజ్ బాగుందో లేదో, ఆవిడకి కరెక్ట్గా ఉందో లేదో, ఎలా ఉందో ఏంటో అనేది ఇలా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. 100% నేను ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ తీసుకొని కట్ చేసినప్పుడు ఆవిడకి చిన్నది కాకపోతే చిన్న కంప్లైంట్ అయితే ఉంటుందండి, ఎప్పుడైనా ఉంటుంది. అందుకని 90% నేను ఆది బ్లౌజ్ కాకుండా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా హ్యాండ్ కటింగ్ అండి, 10.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి, కింద లైన్ వదిలేసి. ఆ తర్వాత అదేవిధంగా పైన ఒక లైన్ వేసేసుకోండి మార్జిన్కి. ఓకే, ఆ తర్వాత 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోండి, అక్కడ లైన్ వేసేసేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచ్కి ఒక మార్క్ అని వేసేసుకోండి. అండ్ మొత్తానికి 7.7కి ఒక మార్క్ వేసుకోండి పైనుంచి. ఆ 3.3 ఇంచెస్కి వేసుకున్నాం కదా ఒక లైన్, అక్కడి వరకు. ఇక్కడ వచ్చి 4.5కి టైట్ ఫిట్టింగ్ మార్క్ వేసేసుకోండి. అక్కడి నుంచి అక్కడికి జాయిన్ చేసేసేయండి, ఈజీగా ఉంటుంది. వేసేసిన తర్వాత ఇప్పుడు 1.5కి మార్క్ వేసుకోండి. పైన క్లాత్ సరిపోలే కాబట్టి కొంచెం, అందుకనే నేను ఇలా మార్క్ వేస్తాను అనమాట, ఆ కొంచెం జాయింట్కి ఉంటుంది అనేసి. ఓకే, అదేవిధంగా ఈ ఎంతైతే వచ్చిందో దానిలో ఒక 50% తీసుకొని లైట్గా కర్వ్ ఇచ్చేయండి. ఎందుకంటే అక్కడ కొంచెం సన్నగా వస్తుంది కదా హ్యాండ్ అనేది, అలా కర్వ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోండి, దాన్ని స్లోగా రౌండ్ చేసేయండి. ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర ఎప్పుడైతే పెట్టామో అక్కడ నుంచి ఫిట్టింగ్ వరకు ఒక మార్క్ వేసి ఒక 50% వేసుకొని స్మాల్ కర్వ్ తీయండి, కర్వ్ లైన్ తీయండి. కొంచెం కర్వ్ లైన్ తీస్తే షేప్ అనేది బాగుంటుంది బ్లౌజు. తర్వాత కట్ చేసేసేయండి ఈ విధంగా. ఎవరికైనా ఏమైనా డౌట్లు వచ్చినా, ఏ రకంగా మీకు ఏమైనా కావాలన్నా, టిప్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎనీ టైం పెట్టండి, మీకు ఏం డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, కటింగ్ ఎలా వచ్చిందో చెప్పండి, ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమైందా అర్థం కాలేదా అని చెప్పండి. ఇక్కడ కూడా కట్ వర్క్ ఇస్తానండి, హ్యాండ్ డౌన్లో కూడా కట్ వర్క్ అండి, ఓవరాల్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. సో కటింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండి. ఘాట్లు అనేది పెట్టేసుకోవాలండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ.